వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు టెర్మినల్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ, ఎన్కాష్మెంట్, అడిషనల్ మానిటరీ బెనిఫిట్స్ ఏఎంబి గురించిన సమాచారం అవేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని చేరడానికైతే అవకాశం ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగి వివిధ రకాల కారణాల వల్ల రిటైర్మెంట్ అయినప్పుడు అతనికి వచ్చేటువంటి టెర్మినల్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. మొదటగా రిటైర్మెంట్ ఆన్ సూపర్ న్యూమరేషన్ కింద రిటైర్మెంట్ అయినప్పుడు అతనికి గ్రాట్యుటీకి ఎలిజిబుల్ అవుతాడు, టెర్మినల్ ఎన్కాష్మెంట్కి ఎలిజిబుల్ అవుతాడు, అదేవిధంగా అడిషనల్ మానిటరీ బెనిఫిట్కి మాత్రము ఎలిజిబుల్ కాడు అనేటువంటిది రూల్ నెంబర్ 42 అండ్ 46 ఆఫ్ రివైజ్డ్ పెన్షనల్ రూల్ 90/80 ప్రకారం చెప్పుకోవచ్చు. ఇక డెత్ వైల్ ఇన్ సర్వీస్లో ఉండగా ఆ ఉద్యోగి మరణించినట్లయితే అతనికి గ్రాట్యుటీ, టెర్మినల్ ఎన్కాష్మెంట్కి ఎలిజిబుల్ అవుతాడు. ఇక అడిషనల్ మానిటరీ బెనిఫిట్ కింద వచ్చేసేలేకి అతనికి ఎక్స్గ్రేషియా అనేటువంటిది అప్లికబుల్ అవుతుంది అనేటువంటి విషయాన్ని అయితే గుర్తుంచుకోవాలి. ఇది రూల్ నెంబర్ 46 ఆఫ్ రివైజ్డ్ పెన్షనల్ రూల్ 90/80. ఇక వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చినప్పుడు ఆ ఉద్యోగి వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చినప్పుడు గ్రాట్యుటీకి ఎలిజిబుల్ అవుతాడు, టెర్మినల్ ఎన్కాష్మెంట్కి ఎలిజిబుల్ అవుతాడు. కానీ వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చినప్పుడు అడిషనల్ మానిటరీ బెనిఫిట్కి మాత్రము ఎలిజిబుల్ కాడు అనేది రూల్ నెంబర్ 43 ఆఫ్ రివైజ్డ్ పెన్షనల్ రూల్స్ 90/80. ఇక మెడికల్ రిటైర్మెంట్ అయినట్లయితే అతనికి గ్రాట్యుటీ ఎలిజిబుల్ అవుతుంది, టెర్మినల్ ఎన్కాష్మెంట్కి ఎలిజిబుల్ అవుతాడు. ఇక అడిషనల్ మానిటరీ బెనిఫిట్కి ఎలిజిబుల్ కాడు అనేది రూల్ నెంబర్ 37 ఆఫ్ రివైజ్డ్ పెన్షనల్ రూల్ 90/80 ప్రకారము. ఇక రిజిగ్నేషన్ చేసినట్లయితే, జాబ్ నుంచి కనుక రిజిగ్నేషన్ అయినట్లయితే అతనికి గ్రాట్యుటీ కానీ, టెర్మినల్ ఎన్కాష్మెంట్ కానీ, అదేవిధంగా అడిషనల్ మానిటరీ బెనిఫిట్ ఈ మూడు కూడా ఏవి అప్లికబుల్ కావు, వాటికి అతను నాట్ ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చును అనేది రూల్ నెంబర్ 26 ఆఫ్ రివైజ్డ్ పెన్షనల్ రూల్ 90/80. ఇక రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ నుంచి కనుక రిమూవల్ చేసినట్లయితే లేకపోతే డిస్మిస్ చేసినట్లయితే అలాంటి సందర్భంలో కూడా అతను గ్రాట్యుటీకి కానీ, అదేవిధంగా టెర్మినల్ ఎన్కాష్మెంట్కి కానీ, అడిషనల్ మానిటరీ బెనిఫిట్స్ ఈ మూడిటికి అతను ఎలిజిబుల్ కాడు అని చెప్పుకోవచ్చు. అది రూల్ నెంబర్ 24 ఆఫ్ రివైజ్డ్ పెన్షనల్ రూల్ 90/80 ప్రకారము. సో ఈ విధంగా ఉద్యోగి వివిధ రకాల రిటైర్మెంట్ అయినప్పుడు అతనికి వచ్చేటువంటి మానిటరీ బెనిఫిట్స్ అయితేనేమి, గ్రాట్యుటీ అయితేనేమి, టెర్మినల్ ఎన్కాష్మెంట్ అయితేనేమి ఈ విధంగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.